హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మేము రథసప్తమి పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అని మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకందరికీ తెలుసు కదా, సూర్యదేవుడి పుట్టినరోజుని మనం రథసప్తమిగా చేసుకుంటాము. అదే కాకుండా ఈ రోజే సూర్యుడు తన రథాన్ని ఉత్తరాయణం వైపు తిప్పుతాడు. ఈ రోజు సూర్యుడికి పూజ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవంట అండ్ హెల్త్ కూడా చాలా బాగుంటుందంట. సో ఇక్కడ చూస్తే మా మమ్మీ దేవుడికి నైవేద్యం వండుతుంది, పరమాన్నం చేస్తుంది. సో స్పెషల్ ఏంటంటే మా మమ్మీ ఎక్కడ కూడా ప్రసాదాన్ని గరిట వాడట్లేదు, ఈ చెరుకు గడతోనే తిప్పుతూ ప్రసాదాన్ని అంతా వండుతుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా ప్రసాదాన్ని చెరుకు గడతో ఉండడం. మీరు ఎవరన్నా చూసుంటే కమెంట్ చేయండి. అయ్యప్ప స్వాములు పంచామృతం చేసేటప్పుడు చెరుకు గడతో చేయడం చూసాను, కానీ ఇట్లాగా వంట అంటే పరమాన్నం కూడా ఇలా చేస్తారు అన్నది చూడలేదు ఎప్పుడు. మోస్ట్లీ పరమాన్నం అయితే అయిపోవచ్చింది. ఇక్కడ చూస్తే బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు దీన్ని దేవుడికి నైవేద్యం పెట్టేసి పూజ చేసేసుకుందాం పదండి. సో అది ఫైనల్గా ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాం మేము. సో ఇప్పుడు ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తులసి కోట దగ్గర పూజ చేయడానికి వచ్చేసాము. ఇక్కడ మేము చిక్కుడుకాయలతో రథాన్ని అయితే చేసి పూజ చేస్తున్నాము. చిక్కుడుకాయలతో రథం ఎందుకు అని అంటే సూర్యదేవుడి రథానికి సింబాలిక్గా ఇలా చిక్కుడుకాయలతో అయితే రథాన్ని చేసాము. సో ఇక్కడ ప్లేట్లోనైతే 7 జిల్లేడాకులు తీసుకొని మధ్యలో దీపం పెట్టాము. దీపంలో 7 ఒత్తులు అయితే వేసాము. 7 ఒత్తులు ఎందుకు అని అంటే సూర్యుడి రథానికి 7 గుర్రాలు కాబట్టి, సో ఆ 7 గుర్రాలకి ప్రతీకగా ఇలా 7 ఒత్తులు వేసి దీపం అయితే వెలిగిస్తున్నాము. సూర్యదేవుడిని మేము లాస్ట్ ఇయర్ కాశీకి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాము. ఇక్కడైతే ఫుల్ గాలికి అసలు దీపాలు ఆగట్లేదు. మా డాడీ హెల్ప్ చేస్తున్నారు, ఇటు నుంచి కవర్ చేస్తున్నారు, కానీ అసలు గాలికి దీపాలు అయితే ఆగట్లేదు. ఇంకా ఇలా అయ్యే పని కాదని చెప్పేసి మొత్తం పైన కూడా మొత్తం కవర్ చేసేసి దీపాలు అయితే వెలిగించేసాము. సో ఇదన్నమాట, పూజ అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసుకున్నాము. దేవుడికి నైవేద్యం కూడా పెట్టేశాము. ఆ సూర్యదేవుడి ఆశీస్సులు మనందరి మీద ఉండి అందరూ బాగుండాలి అండ్ అందరి హెల్త్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో చూసారు కదా, మా ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాము. మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.